అండి మరి ఈరోజు మజ్జిగ జీలకొడుతున్నానండి. మజ్జిగ చేసుకొని బాగా మనము కొంచెం పుల్లగా ఉంటే అందులో మజ్జిగ అండి. ఈరోజు మజ్జిగ మనం పుల్లగా ఉంటే మనం ఏం చేయాలంటే మజ్జిగ జీలకొట్టుకోవాలి. ఇందులో బాగా వస్తాయి గుల్లలు గుల్లలు లేకుండా. దాంట్లో అల్లం కరివేపాకు పుల్లగా లేకుండా ఉంటుందండి. చాలా మంచిది. మనం కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా నలుపుకొని జీలకర్ర పుల్లగా ఉండిందనుకో మజ్జిగ జీలకర్ర వేసుకొని అన్నీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నేను ఈరోజు వీడియో ఇదే పెడదాం అనుకుంటున్నాను. చాలా మంచిదండి మజ్జిగ తాగితే. ఇలా అల్లం అన్నీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నా వీడియోలో ఏదేదో వీడియో పెడుతున్నా, ఏదేదో చేస్తున్నా. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. మీరందరూ నా కోసం లైక్ చేయండి. ఎంతమందికి మజ్జిగ అంటే ఇష్టమో చెప్పండి. చాలామంది నిమ్మకాయ పిండుకుంటారు, కొంచెం మంది పుల్లగా తాగాలనుకుంటారు. కానీ ఈరోజు నాకు పుల్లగా ఉంది, అందుకనే కరివేపాకు అల్లము జీలకర్ర వేసానండి. ఎవరైనా ఇలా చేసుకొని తాగుంటే కామెంట్స్ పెట్టండి, నాకు తెలియాలి కదా ఇలా తాగుతున్నారు అని. అందుకని మజ్జిగ ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్